నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ. ఎమ్మెల్యేల కోటా, ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చకు వచ్చే అవకాశం. వైఎస్ఆర్సీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత. దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా లేదా గుండెలపై చేవేసుకుని చెప్పాలన్న హోంమంత్రి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి. పూర్తి గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలని బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై భేటీలో చర్చించారు. అలాగనే ఎమ్మెల్యేల కోటా, ఎమ్మెల్సీల ఎన్నికలపై ఇద్దరు నేతల మధ్య చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా లేదా గుండెలపై చేవేసుకుని చెప్పాలని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత వైఎస్ఆర్సీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిశ చట్టం యాప్పై శాసనమండలిలో అనిత మాట్లాడుతూ దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళల్ని రక్షించారో వైసీపీ సభ్యులు చెప్పాలని డిమాండ్ చేశారు. శక్తి యాప్ తీసుకువచ్చి మహిళలకి భద్రత కల్పించబోతున్నామని తెలిపారు. మహిళా దినోత్సవం రోజున శక్తి యాప్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, విమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారని వెల్లడించారు. గంజాయి నివారణకి ఈగల్ అనే సాఫ్ట్వేర్ రూపొందించి అమల్లోకి తెచ్చామని, దిశ యాప్ డౌన్లోడ్ కోసం గత ప్రభుత్వం టార్గెట్ పెట్టడంతో పాటు మగవాళ్లతోనూ యాప్ డౌన్లోడ్ చేయించారని హోంమంత్రి అనిత విమర్శలు గుప్పించారు. దీంతో హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా? ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష. అందుకు మంత్రి గారు దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్న పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి, రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష. కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ గానీ, కేంద్ర గవర్నమెంట్ గానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష, మహిళల భద్రత విషయంలో. అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం వరకు కూడా క్షేమంగా రావడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవునాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవునాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక, దీన్నన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్లి చెప్పుకోలేక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళెవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో గానీ ఎక్కడైనా కూడా 10 మంది
ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ, ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎన్జిఓస్ ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఒక లీగల్ టీమ్ ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం, ఒక కమిటీ అధ్యక్ష, అంతర్గత కమిటీ. అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీల్లో పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష. ఈ రకంగా అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగినాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష. కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరీగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తద్వారా వాళ్ళని ఫర్దర్ గా వాళ్ళ నేరం నిరూపితం అయిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ అమ్మాయికి న్యాయం చేయడం కానీ ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రకటిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో 9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలియజేశారు. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు. కూర్చోండి, మీరు కూర్చొని వినండి. డిఎస్సి విషయం నేను చెప్తున్నాను, మీరు ప్రశ్న సమాధానం చెప్తున్నారు. 1 minute సార్. ఇప్పుడు మీరు ఏదైతే నిరుద్యోగుల గురించి అడుగుతున్నారో దాని మీద కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడుతుంటే మీరు కూర్చుని వినాలి కదా. అన్నాను. ఇప్పుడు మీకు ఏం కావాలి కాదండి, అదే విషయం చెప్తున్నారు. అధ్యక్ష, డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా 2/7/24కి టెట్ నిర్వహిస్తాం జరిగింది. 4,27,000 మంది అప్లై చేశారు. దాంట్లో 3,68,000 మంది అపియర్ అయ్యారు. 1,87,000 మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష. మీరు చూస్తే 3/10/24 నుంచి 21/10/24 వరకు టెట్ కూడా పూర్తి చేస్తాం జరిగింది అధ్యక్ష. 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష. విచిత్రం ఏంటంటే నాకు వేసిన 2 ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు, కానీ వాళ్ళు వేసిన ప్రశ్నల మీద చర్చించడానికి సిద్ధంగా లేకపోతే నిజంగానే చాలా చాలా బాధాకరం. ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకోవాలని గౌరవ సభ్యులను కోరుతున్నా అధ్యక్ష. విద్యుత్ ఛార్జీల పెంపు పాపం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి వాళ్లే ధర్నాలు చేసి వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని తెలిపారు. నేను చెప్పింది అదే, ఫ్యూయల్ ఛార్జెస్ ఇందా చెప్పాను, 10,000 కోట్లు షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా విపరీతంగా పవర్ షట్ డౌన్ చేసి మనకు ఉత్పత్తి అయ్యే సోలార్ విండ్ని షట్ డౌన్ చేసి కక్షపూరితంగా బయట విపరీతంగా పవర్ పర్చేసెస్ చేయడం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద 9 సార్లు భారం వేశారు. మేమైతే కరెంటు ఛార్జీలు పెంచలేదు.
వీళ్ళు 2022, 23 పెంచిన ఛార్జెస్ 22, 23, 23, 24 పెంచిన ఛార్జెస్ ఇవాళ ప్రజల మీద భారం పడింది. ఇది మేము పెంచింది కాదు, ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తానని, ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు, ఈ ప్రశ్న వేసే అర్హత లేదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ధర్నా పిలిపెట్టడం ఇది విచిత్రమైన సంఘటన అడిగారు. దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్. విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు, ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. మీరు పదే పదే సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యదూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గత కౌన్సిల్లో కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు చేశారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే ధర్నాకి పిలుపునివ్వటం, అదేవిధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకు వీళ్ళే క్వశ్చన్ వేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజలు తప్పుదాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు చూడండి సార్, 2022, 23లో వీళ్ళు 8,113 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ 3 నెలల్లో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా 1 సంవత్సరం 8 నెలల పాటు పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా 2023, 24లో కూడా 11,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు. 9,400 కోట్ల రూపాయలు భారం వేసి మొత్తం 15,000 కోట్ల రూపాయలు భారం అంతా కూడా 2022, 23, 24 వేసిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇందాక రవిబాబు గారు అంటా ఉన్నారు, మేము విండు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య పెట్టాం. మేము ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్. గతంలో 2014, 19 ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 7,000 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం. తర్వాత ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీఎల్ రద్దు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, విదేశీ ప్రతినిధుల చేత తిట్లు తినటం, ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టర్ని తరిమి కొట్టడం, రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా ఒకసారి చూడండి సార్, కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ 2 అట్లానే వీటీపీఎస్ స్టేజ్ 5 ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసి ఉండకూడదు, మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లన్నింటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు 900 మెగావాట్లు వచ్చే ప్లాంట్ ని 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే వదిలేసింది అనమాట. దాదాపు విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటిని కూడా బెవరేజ్ కార్పొరేషన్ కి మళ్లీ చిన్న కార్యక్రమం చేసింది. ఇట్లాంటి 1 కాదు 2 కాదు అన్ని కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థను అన్నింటి కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తాం సార్. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యుత్ కొనుగోలు గతంలో 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసిందే కాకుండా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ కొనుగోలు మీద, షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ మీద. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ 10 నెలల్లోనే 60% విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన జెన్కోని కానీ వీటిని కానీ సమర్థవంతంగా నడిపి ఎక్కలేని విధంగా ఈ 3 నెలల్లో ఎక్కలేని విధంగా పవర్ ప్రొడక్షన్ చేసిన సంగతి వాస్తవం అని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తయారైన విద్యుత్ వేస్ట్ కాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి బ్యాటరీ స్టోరేజ్ కూడా తీసుకొని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. టెండర్లు కూడా పిలిచాం, త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే విధంగా ఇందాక అన్నట్టు విండ్ కానీ సోలార్ కానీ పిఎం కుసుమ్ వీళ్ళు వద్దని చెప్పి వెనక పంపించారు. పక్కనున్న మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ పిఎం కుసుమ్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున పగలపూట రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తా ఉంది. వీళ్ళు లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వాన్ని, మాకు అవసరం లేదని చెప్పి. ఇవాళ ముఖ్యమంత్రి గారు అధికారంలో చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం మేము అమ్మటే కేంద్రానికి లెటర్ రాసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ తీసుకుంటామని చెప్పి మొదటి విడతగా 1,00,000 కనెక్షన్లు తీసుకున్నాం. మళ్ళీ లెటర్లు రాసి 2,000 కనెక్షన్లు తీసుకున్నాం, 2 లక్షల కనెక్షన్లు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం రైతులకి పగలపూట కరెంట్ ఇవ్వాలి, పొద్దునే 10 నుంచి సాయంత్రం దాకా 9 గంటల కరెంట్ ఇవ్వాలి, పిఎం కుసుమ్ తీసుకోవాలి, తద్వారా ప్రజలకు కరెంట్ ఇవ్వాలనే దానికోసం ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం
కట్టుబడి ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచము. మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు మాత్రమే ప్రజల మీద భారం పడింది. ఇది ఇప్పుడు కాదు చెప్తాం, గతంలో కూడా చెప్పాము. ఇది పదే పదే చెప్తున్నాం. మా గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు 14 to 18 ఒక్క రూపాయి కూడా పెంచలేదు. మీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత మీది. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు, మా ముఖ్యమంత్రి గారు కానీ మా కూటమి ప్రభుత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులకి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు మైలవరం పట్టణంలోని స్థానిక 4 రోడ్ల కూడలిలో కల ఎన్టీఆర్ విగ్రహం వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచిన సందర్భంగా కూటమి నాయకులు మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైలవరం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు కూటమి సభ్యులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. ఆహార నాణ్యత, టోకెన్లు, వసతుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. మానవ మనుగడకి కీలకమైన ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. దశలవారీ కార్యాచరణతో సహజ సాగులో ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ 1లో నిలిపేందుకు సమిష్టి కృషి అవసరమని తెలియజేశారు. అప్పుడు వాళ్ళు కరెక్ట్ కదా. వీఆర్ వీక్ కంపేర్ టు ఇన్సెక్ట్స్, అంతే కదా. సో అవి చాలా ముందు లెవెల్ పోయి అవికి ఇంకా రక్షణ కవచాలు అవన్నీ ఎక్కువ ఉన్నాయి. హ్యూమన్ బీయింగ్ ఇంకా లేదు. సో అటువంటి గట్టిగా ఉన్న పురుగుని చంపేసే మనం కెమికల్ వేసినప్పుడు ఆ కెమికల్ ఫుడ్ లో వచ్చి మమ్మల్ని చంపుకుంటూ ఉంటుంది. ఈ పాయింట్ ని మనం ప్రాపర్ గా కస్టమర్స్ కన్విన్స్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఓకే, అప్పుడు థ్రెషోల్డ్ వాల్యూకి వస్తారు. పురుగులు మొత్తం చంపాల్సిన అక్కర్లేదు, అవి మొత్తం ఇవాల్వ్ అయ్యి మనకన్నా ముందు ఇవాల్వ్ అయ్యి అవే జీవించాలి. అవి ఉంటేనే కదా పంటలు కూడా ఉంటాయి. చాలా వరకు సింబాయిజం ఉంటుంది ఇక్కడ. కాబట్టి 100% చంపాల్సిన అక్కర్లేదు. ఆ థ్రెషోల్డ్ లెవెల్కి తగ్గిస్తే చాలు. ఎక్కడ వరకు ఎకనామిక్ లాస్ వరకు అవ్వకుండా ఉంటే ఆ నంబరు మనకు ప్రాబ్లం లేదు. అవి జీవించచ్చు, మనం జీవించచ్చు. దానికి కల్చరల్ మెథడ్స్ చాలా ఉన్నాయి చేయడానికి. స్టిక్కీ ట్రాప్, ఫెరమోన్స్ అటువంటి పెట్టచ్చు. ఇవి మనం పబ్లిసిటీ చేయాలి. ఇప్పుడు ఏంటి, ఇన్స్టెంట్ గా అందరికీ ఓకే బటన్ నొక్క లైట్ వెలిగేలాగా మందులు పడితే అది చచ్చిపోవాలి. కానీ అంత అవసరం లేదు. ఓకే, ఇది మనము రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. దీంట్లో మీరందరూ కన్విన్స్ అయ్యారు నాకు తెలుసు, కానీ రైతులు కన్విన్స్ అయ్యారంటే ఇంకా లేదు, ఆ మెసేజ్ వెళ్ళలేదు. మేబీ వేరియస్ రీజన్స్, వాళ్ళకి వినడానికి టైం లేకుండా పోవచ్చు, లేదా వాళ్ళు వినలేక చెప్పకుండా పోవచ్చు, లేదా చెప్పేంత నంబర్స్ ఆఫ్ రిసోర్స్ పర్సన్ లేకుండా పోవచ్చు. కానీ ఇంకా చాలా చాలా గ్యాప్ అయితే ఉంది. దీన్ని మనం కంపల్సరీ చేయాలి. ఇది ఏదో ఒక కాన్సెప్ట్ లాగానో లేదా ఎవరికో ఒక్కరికి బెనిఫిట్ కోసం కాదు. ఇది మొత్తం మనుగడ, హ్యూమానిటీ, మానవ మనుగడకి ఇది చాలా అవసరం. బికాజ్ ఆ లాంగ్ రన్ ఇప్పుడు మనం పంజాబ్ చూస్తే గ్రీన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత మట్టిలో ఏం లేదు, మూడు తప్ప. ఇక్కడ ఫర్టిలైజర్ పోసే తప్ప ఏం వచ్చేది లేదు. ఓకే డిస్టిల్డ్ వాటర్ లాగా డిస్టిల్డ్ సాయిల్ అయిపోయింది. అది కంప్లీట్ డిస్ఇన్ఫెక్టెంట్ లాగా ఏమి లేదు. ఒక మైక్రోబ్స్ లేదు, ఒక ఆర్గానిక్ మ్యాటర్ లేదు. నువ్వు ఫర్టిలైజర్ లేకుండా ఏం వేసినా అక్కడ పండించే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితి కనుక ఆలోచించి మొత్తం దేశాలు వస్తే ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్? ఓకే, యాక్చువల్లీ అందుకే ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పారు, ఫ్యూచర్ బిలాంగ్స్ టు నాట్ దోస్ ద కంట్రీస్ హూ ఆర్ హ్యావింగ్ గన్స్, బట్ ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోస్ కంట్రీస్ హూ ఆర్ హ్యావింగ్ గ్రెయిన్స్ అని చెప్తారు స్వామినాథన్. ఎందుకు, గన్స్ ఉంటే ఏమిటి, పవర్ చంపేయచ్చు, కానీ గ్రెయిన్స్ ఉంటే జీవితాన్ని కాపాడొచ్చు. కాబట్టి ప్రపంచం ఫ్యూచర్ ఎవరికి వస్తుంది, ఎవరికి సొంతం అంటే ఎవరి దగ్గర గ్రెయిన్స్ ఉంటాయో, ఎవరి దగ్గర మంచి ఫుడ్ ఉంటుందో వాళ్ళకి సొంతం అని చెప్తారు. సో ఆ విషయంలో మనం ఎంతైతే డిఫెన్స్ మీద ఈ వెపన్స్ మీద దాని మీద కాదు, మనం యాక్చువల్లీ గ్రెయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి ఊర్లో గ్రెయిన్ బ్యాక్ ఉండాలి. దాంట్లో అగైన్ న్యాచురల్ గా ట్రెడిషనల్ గ్రెయిన్స్ ఇవన్నీ చేయాలనే కాన్సెప్ట్ చెప్తుంటారు. సో ఇది అంటే లక్కే మన ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కొంచెం ఇప్పటివరకు ఇంకా అన్డిస్టర్బ్డ్ గా ఉంది. కానీ దాని ఇంపార్టెన్స్ తెలియదు, దానికి మార్కెట్ లింక్ లేదు. పాపం వాళ్ళు అంత చక్కగా పాటిస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, కానీ వేరే వాళ్ళకి ఎలాగే వాళ్ళు తెలియట్లేదు. దాని బట్టి దళారులు మళ్ళీ ఎలా వాడుకుంటున్నారు. కానీ ఆ మార్కెటింగ్ లింక్ లేనప్పుడు ఆ మార్కెటింగ్ లింక్ ఎస్టాబ్లిష్ చేయడం మందే బాధ్యత.
ఇప్పుడు ఆర్గానిక్ పండించని చెప్తున్నాం. ఆర్గానిక్ గా పండించడానికి కొంచెం ఆయన ఇది ప్రొడక్ట్ కానీ దాంట్లో కానీ కొంచెం తగ్గుతుంది కదా. సో దాన్ని కంపల్సరీ ఎక్కడ చేస్తాము, ప్రైస్ కొంచెం ఎక్కువ ఇవ్వాలి కదా అతనికి. సో కానీ ఒకసారి పండించాక ఆయన మార్కెట్ తీసుకొస్తే ఇది కూడా అదే ప్రైస్, అది కూడా అదే ప్రైస్ ఉంది, ఇంకా మోటివేషన్ పోతుంది. ఓకే, సో దీనికి ప్రాపర్ గా మన సిస్టమ్ ఉండాల్సిన అవసరం. సో థ్యాంక్ఫుల్లీ మన రాష్ట్రంలో కూడా ఇప్పుడైతే 10 సూత్రాల్లో విజన్ 2047 ప్రోగ్రామ్ తీసుకొచ్చారో దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే న్యాచురల్ ఫార్మింగ్ కి మంచి సపోర్ట్ ఇస్తుంది. అందుకే మీరు ఇప్పుడు ఇంతవరకు ఏదైతే మీకు ట్రైనింగ్ లో ఈ వర్క్ షాప్ జరుగుతున్నాయో, సో ఇక పైన మీ ఫీల్డ్ లో ప్రజెన్స్, సో దీని ఇంపార్టెన్స్ చాలా ఉంటుందని మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. 100% ఈచ్ వన్ కి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎన్ని ఎకరాలు మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేయించబోతున్నారు, ఎంతమంది ఫార్మర్స్ కన్విన్స్ చేశారు, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలా, ట్రైనింగ్ కావాలా, టెక్నికల్ ఇన్పుట్ కావాలా, ఏం కావాలని కూడా ఇప్పించడానికి ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ దీంట్లో ప్లే చేయాలి. మీ వరకు కన్విన్స్ అయ్యారు నాకు తెలుసు, లేకపోతే ఈ వర్క్షాప్ వచ్చేవాళ్ళు కాదు. కానీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ పేరెంట్స్ చేస్తున్నారా న్యాచురల్ ఫార్మింగ్, మీ చుట్టాలందరూ చేస్తున్నారా? సో అది ఫస్ట్ టైం. ఇప్పుడు మా చుట్టాలను మేము కన్విన్స్ చేయకపోతే ఇంక వేరే వాళ్ళు కన్విన్స్ చేస్తాను. ఓకేనా? అలాగే స్టార్ట్ అవ్వాలి. సో ఒక ఊర్లో ఇద్దరు ముగ్గురు చేస్తే ఇంకా 10 మంది ఈజీగా వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్నాడు, బాగుంది కదా, మనము చేద్దాంలే. ఫైనల్లీ ఇదే కదా, కొంచెం లేట్ గా ఎక్కిన తలకి మంచిది ఎక్కుతుంది. అంతవరకు ఓపిక మనకు ఉండాలి. ఓకే, సో నేను ఫస్ట్ చెప్పినట్టు మంచి కొంచెం స్లో టైం తీసుకుంటుంది, స్లోగా టేకప్ అవుతుంది. కానీ సత్యం ఎవరు చేయలేదు. ఫైనల్లీ ట్రూత్ అరౌండ్ ట్రంప్స్ మంచిదే, అందరికీ నచ్చుతుంది, కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి ఆ మంచిదని చేస్తున్నానికి మీరందరూ కృషి చేస్తున్నందుకు మీ అందరూ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే దీనికి వెనక నుంచి సపోర్ట్ చేస్తున్నాను విజయ్ కుమార్ సార్కి, అలాగే గవర్నమెంట్ ముఖ్యంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాచురల్ ఫార్మింగ్ లో చాలా ముందంజలో ఉంది. ఆ కాన్సెప్ట్ అయితే ఏంటి, సపోర్ట్ చేసే దాంట్లో, ఇప్పటికే కేటాయించే దాంట్లో, మంచి మంచి ప్రోగ్రామ్ చేసే దాంట్లో ఏంటి, మన రైతు బజార్లో ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ కి సపరేట్ కౌంటర్ పెట్టిందని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఓకే, అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి, సో మంచి టీం ఉన్నారు మీరందరూ కలిసి కాబట్టి, సో ఇక్కడే మనకు నిరూపించాలి, ఎస్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇట్ కెన్ బి డన్. దానికోసం మీరందరూ ముందుకు రావాలి, ఇంకా డెడికేటెడ్ గా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ. ఎమ్మెల్యేల కోటా, ఎమ్మెల్సీల ఎన్నికపై చర్చకు వచ్చే అవకాశం. వైఎస్ఆర్సీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత. దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా లేదా గుండెలపై చేవేసుకుని చెప్పాలన్న హోంమంత్రి. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి. పూర్తి గైడ్ లైన్స్ ని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.